హాయ్ అండి. ఈరోజు అయితే ఇంకా నైట్ పకోడీ చేయమని చెప్పారు పిల్లలు. అందుకనేసి పకోడీ కోసము మంచి ప్యూరైన పిండి అయితే తీసుకున్నాను. శనగపిండి తీసుకున్నాను, ఆనియన్ తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నాను, కొద్దిగా సాల్ట్ వేసాను, జీరా వేసాను, వాము వేసాను. మొత్తానికైతే ఒకసారి బాగా కలిపేస్తున్నాను. మరీ అయితే లూజ్ చేయకుండా గట్టి పకోడీ అయితే ఇంకా బాగుంటుంది. పైనుండి వచ్చేసి ఆయిల్ కూడా ఎక్కువగా పీలుస్తుంది. నూనె ఏడెక్కిన తర్వాత నేను ఇలాగ కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని అలాగ వదిలేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత మంట బాగా తగ్గించేసి బాగా ఫ్రై చేసి బయటికైతే తీసేస్తున్నాను. ఇప్పుడు ఇలా తీస్తే ఇంకా గట్టి పకోడీ చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ మా పిల్లల కోసము ఆలు బజ్జీ గుడక చేయమన్నారు. అందుకనేసి కొద్దిగా పిండి పక్కన పెట్టేసుకొని ఆ పిండిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా సోడా, ఉప్పు వేసాను. కొద్దిగా వచ్చేసి మనం ఏం తీసుకున్నాము, ఏం పేరు అంటారు, వాము తీసుకున్నాను. వాము పేరు కొద్దిగా లేటుగా చెప్పాను. వేడిగా ఆలు బజ్జి గుడిగా రెడీ అయిపోయినాయి. అప్పుడప్పుడు బయట నుండి తెచ్చుకోకుండా ఇలాగే ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి, హెల్తీగా ఉంటుంది, బాగా రుచిగా కూడా ఉంటుంది. అందుకనేసి ఎప్పుడైనా కానీ సరే తినాలనుకుంటే ఇంట్లోనే ఇలాగ రెడీ చేసుకొని తినండి. వీడియో నచ్చినట్టుగా అయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.